హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను గ్యాంగ్టాక్ సిక్కింలో గ్యాంగ్టాక్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. చాలా మంచి ప్లేసు, మనాలి లాగే. కుదిరితే స్నోఫాల్ కూడా, అంటే స్నోఫాల్ అయ్యే ప్లేస్ అనమాట. అది కూడా మంచిగా చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్ళబోతున్నా. టైం వచ్చేసి 7 అవుతుంది. డేట్ వచ్చేసి డిసెంబర్ 4th 2024. నా బర్త్డే అయిపోయి ఎన్ని డేస్ అవుతుంది? 5 days అయితే అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ అక్కడ డార్జిలింగ్లో వెళ్ళిన తర్వాత చేస్తాను అనమాట. ఇప్పుడు నేను లేబాంగ్ అనే ప్లేస్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే 30 rupees క్యాబ్, షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి. అక్కడ నుంచి అక్కడికి, తర్వాత గ్యాంగ్టాక్ అయితే వెళ్ళిపోతాను. గ్యాంగ్టాక్కి అప్రాక్సిమేట్గా 4 to 5 hours ఉంటుంది. నాకు కూడా అంత ప్రాపర్గా తెలీదు. మ్యాప్స్లో అయితే 3.5 hours అని చూపిస్తాను, కానీ అంత టైంలో మనం రీచ్ కాలేము. ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు ప్లేస్ అయితే. ఇంకా డైరెక్ట్ ఆల్రెడీ ఒక క్యాబ్ అయితే మూవ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాబ్ పెడతారనమాట ఇప్పుడు. ఇంకా ఆ క్యాబ్కి అయితే వెళ్తాము. ఏటీఎంలో డబ్బులు అయితే డ్రా చేసుకోవాలి, తక్కువ ఉంది క్యాష్. ఎందుకంటే ఈ సైడ్ నెట్వర్క్ ఒకసారి పని చేస్తుంది, పని చేయదు. సో మోస్ట్లీ క్యారీ చేయడం మంచిదనమాట. వెళ్ళేటప్పుడు ఇంక కలుద్దాం మామ. ప్రజెంట్ అయితే సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది. ఒకసారి సన్ రైజ్ ఇదే సన్ రైజ్. ప్రజెంట్ అయితే అక్కడ క్యాబ్స్ ఉన్నాయి కదా, అవే అనమాట షేరింగ్ క్యాబ్స్. ఇంకా షాప్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు. సో నేను ఇంకా వెయిట్ చేస్తాను, ఓపెన్ అయిన తర్వాత వెళ్దామని చెప్పి. మళ్ళీ అక్కడ డార్జిలింగ్లో పోయిన తర్వాత కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి. అదేమో మా గ్యాంగ్టాక్ అయితే స్టార్ట్ అయిపోయినా. 400 rupees అయితే టికెట్ తీసుకున్నాడు. నా సీట్ నెంబర్ 4 అయితే రాస్తున్నాడు, కాకపోతే విండో సీట్ కాదంట. నాకు వెనకైతే తీసుకోమన్నాడు. నాకు వెనకైతే చాలా కష్టం, వామిటింగ్ చాలా ఎక్కువ వస్తుంది అనేది చెప్పిన. ఇంకా ఎక్కువ మాట్లాడితే బండి ఆపేసి నేను వేరే ట్రావెల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. మనతో మామూలు ఉండదు, వేసేస్తాం మామూలుగా. ఇస్తే ముందరి, లేకపోతే మధ్యలో నాకు వెనకైతే ఇంక అస్సలు కాదు అని చెప్పిన. చూద్దాం మరి ఏం చేస్తాడో. 400 rupees టికెట్ అయితే. సీట్ నెంబర్ 4 అయితే రాస్తాడు అమ్మ. సీట్ నెంబర్ 4 కరెక్ట్గా కౌంట్ చేస్తే అయితే మధ్యలో వస్తుంది. చూద్దాం ఏమవుతుందో మరి. వెనకైతే నా బ్యాగ్ ఆల్రెడీ పైకి ఇచ్చేసిన. అదే మామ, ఇప్పటి వరకు అయితే ఇంకో 3 వచ్చినారు. వాళ్ళు కూడా వెనక్కి సరిపోదని చెప్పేసి వాళ్ళైతే ఓన్ గాడి అయితే తీసుకొని వెళ్ళిపోయినారు అనమాట. ఓన్గా వాళ్ళే. మా డ్రైవర్ అయితే నన్ను అడిగినారు వెనక్కి కూర్చోని. ఇప్పుడు కానీ వెనక్కి కూర్చోమన్నది మాత్రం ఇంకా దిగేస్తా అంతే. ఇంకా చేసేదేం లేదు, ఇంకా వేరే ప్లాన్ చూసుకుంటా అంతవరకే. వెనక నేను ఇప్పుడే లేబాంగ్ నుంచి ఇక్కడికి రావడానికి వెనక కూర్చొని వామిటింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడ దాకా అంటే 4 hours జర్నీ ఉంటుంది. చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమన్నా మరి అట్లయితే ఇంకా దిగేయాల్సిందే, మనం ఏం చేయలేము. ఇంకా అదే మామ, ఫ్రంట్ అయితే కూర్చున్నాను, డ్రైవర్ పక్కనే కూర్చున్నాను. ఇంకా స్టార్ట్ చేసి 10 kilometers వెళ్ళేదాకా మన సీట్ కన్ఫర్మ్ అయితే ఉండదు. చూద్దాం మరి. విండో సీట్ అయితే దొరకలేదు మోస్ట్లీ. సామ్నే ముందర సీట్ దొరికింది, ఏం పర్లేదు. అంటే ముందర కూర్చుంటే ఎక్కువ టర్నింగ్స్ లో కూడా కరెక్ట్ గా కాన్స్టాంట్ ఉంటాం అనమాట. వెనక్కి కూర్చుంటే తిప్పేస్తుంది మొత్తము. ఒక 10 kilometers వెళ్ళేదాకా మన సీట్ అయితే కన్ఫర్మ్ ఉండదు అనమాట. ఇంకా వెళ్దాము, చూద్దాం ఇంకా ఏమైతుంది ఏంటి అని చెప్పేసి. ఇందాకే నా బ్యాగ్ దించి మళ్ళీ ఎత్తి మళ్ళీ దించి వేరే బండిలో కూర్చో అని చెప్పి చాలా అయితే జరిగిందనమాట. అమ్మ ఇప్పుడైతే ఒక స్టాప్ అయితే ఇచ్చినాడు అనమాట. స్టార్ట్ చేసి ఒక 40 minutes అయితే అయింది రైడ్. మామూలుగా లేదు, కరువుస్ అయితే డీప్ కరువు మామ. అసలు ఇంకా రికార్డ్ చేయలేదు, ఇంకా ముందు చాలా ఉంటుంది. జస్ట్ 40 minutes మాత్రమే అయింది, ఇంకా 3 hours 20 minutes ఉంటుంది. కరువుస్ అయితే చాలా డీప్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాను, అసలు మామూలుగా లేదు. ఫ్రంట్ సీట్లో కూర్చుంటేనే అసలు కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇంకా బ్యాక్ సీట్లో కూర్చుంటే అంతే నా పని. గ్యాంగ్టాక్ వెళ్ళే లోపు పేజెంట్ అయిపోతాండి నాకు తెలిసి. ఇప్పుడైతే చిన్న స్టాప్ ఇచ్చినాడు, బ్రేక్ఫాస్ట్ చేద్దామో వద్దని ఆలోచిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆడని తిప్పేస్తే ఏంది నా పరిస్థితి అని చెప్పేసి. ఏమో మరి చూస్తే ఏదైనా లైట్గా ఏమైనా తింటా అనమాట. మరీ తినకపోయినా కూడా నీసం వచ్చేస్తుంది. డార్జిలింగ్ మోమోస్ అయితే ఫైనల్గా తింటాను. యాక్చువల్గా రోటీ ఆర్డర్ చేసింటే ఆమె ఒక్కతో ఉంది. ఇంతమందికి రోటీ చేయాలంటే కొంచెం సాహసం అని చెప్పాలి అనమాట. నేను పోయి హెల్ప్ చేద్దాం అనుకుంటే కానీ ఎందుకు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని మోమోస్ అయితే తినేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే మోమోస్ తినేసిన. ఇందాక చూసినారు కదా, ఇంకో 4 మోమోలు అయితే తిన్నా. మొత్తం 12 మోమోస్ అయితే తిన్నా. చెప్పలేము ఏమవుతుందో. పర్లేదు, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఏమో మరి, అంటే ఆ కరువుస్కి ఏమన్నా తిప్పేస్తే తిప్పేయచ్చు, చెప్పలేము. కాకపోతే తినాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వస్తుందో లేదో బయటికి తెలియదు, కానీ తినేదైతే ఆపకూడదు. ఎందుకంటే ఒకవేళ రాకపోతే లోపల ఎనర్జీని ఇస్తుంది, వస్తే ఇంకా మళ్ళీ తినాలి అంతే, తప్పదు. ఇంకా
వామిటింగ్ ప్రాబ్లం ఉంటే తప్పదు. అది ఎందుకో మరి నాకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు నేను బస్సు ఎక్కేవాడిని కాదు. ఒక 8th క్లాస్ వరకు నేను బస్సు ఎక్కింది లేదు. ఎక్కిన వామిటింగ్ అట్లా చాలా ఫేస్ చేస్తున్నాను నేను జర్నీ కోసం. ఇప్పుడు అసలు మా డాడీ అయితే ఎట్లా ట్రావెల్ చేస్తాయేమో అని షాక్ అవుతాడు అనమాట నన్ను చూసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసినాడు కదా, చాలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. బస్సు ఎక్కేవాడిని కాదు, బస్సులో వామిటింగ్ చేసుకునేవాడిని. సో ఇప్పుడు ఎట్లా ట్రావెల్ చేస్తున్నావు నాకైతే అర్థం కాదంటాడు మా డాడీ. ఇంకా వెనకాల అయితే వెహికల్ ఉంది, ఇంకా చాలామంది తింటున్నారు, స్లోగా తింటున్నారు. పర్లేదు వెయిట్ చేద్దాం. నేను అట్లా కొంచెం వాకింగ్ అయితే చేస్తాను. टेक्नोलॉजी है ये, उस टाइम पे इंजीनियर कैसा होगा, है ना? बस आजकल वो कैसे क्या बना सकता है? అదే మామ, ఒక 4 hours ట్యాక్సీ రైడ్ తర్వాత అయితే గ్యాంగ్టాక్లోకి వచ్చేసినాం ఫైనల్గా. ఇక్కడ వాళ్ళు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నారు మామ, అసలు మామూలుగా కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫేస్ కట్, చాలా బాగున్నారు చూసేకి. ఇప్పుడైతే ట్యాక్సీ స్టాండ్కి హాస్టల్కి 1.1 kilometers అయితే ఉంది. బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ట్యాక్సీ వాళ్ళు అడిగినా కూడా ఒక 300 rupees అయితే అడుగుతారు. ఈడ చలి ఏం అంత లేదు అనిపిస్తుంది ఏమో, మరి నైట్ ఎట్లుంటుందో మరి. 1.1 kilometers 20 minutes అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే వ్యూ ఇట్లుంది. మనకి నడక అలవాటే కాబట్టి ఇట్లా నడిచేస్తా. మా హాస్టల్ నుంచి మాల్ రోడ్కి అయితే మళ్ళీ 1.1 kilometers ఉంటుంది. అది కొంచెం హార్డ్ ఉంటుంది నాకు తెలిసి. మామ ఈ హిల్ స్టేషన్లో ప్రతి స్టెప్ కూడా మ్యాటరే. 1 kilometer కదా నడిచేస్తాం అనుకుంటే దోలు తీరిపోతుంది, మామూలుగా ఉండదు స్లోపు. అప్పుడే చెమటంతా వచ్చేసింది. ఇంత అంటే చలి లేదనుకో, వేరే విషయం. ఎండ అయితే ఉంది. వెళ్తానా, రీచ్ అయిపోతావు 200 meters అంతే. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే స్నానం చేయాలి. ఎందుకంటే నేను స్నానం చేసి సండే అర్లీ మార్నింగ్ అయితే స్నానం చేసిన. ఇప్పుడు మళ్ళా వచ్చేసి వెన్స్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఈరోజు చేస్తాను స్నానం. 3 days అయితే అయిపోయింది. అమ్మ ఫైనల్గా హాస్టల్కి అయితే వచ్చేసిన. బాగుంది, చాలా బాగుంది నిజంగా. కాకపోతే కొంచెం హైట్లో అయితే ఉంటుంది. రోడ్ మీద నుంచి మళ్ళీ ఒక 2-3 floors అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ అన్నారు ఈ రూమ్కి రావడానికి మళ్ళీ 2 floors ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే హాస్టల్ చూపించలేను. జస్ట్ నా ముందు అయితే ఒక కామన్ ఏరియా ఉంది. ఇదే కామన్ ఏరియా. అయితే ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ టీ ఉంది, ఇక్కడ వర్కింగ్ ఏరియా అనమాట. ఇది మొత్తము అంటే కామన్ ఏరియా. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లుంది హాస్టల్ నుంచి. అదో కింద రోడ్డు దగ్గర నుంచి పైకి వచ్చిన ఇటు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు పైకి చాలా హైట్లో అయితే ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి మామ. ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ ఉన్నాయి, బుక్స్ మొత్తం ఇదే. మెనూ ఉంది. నా బెడ్ అయితే ఇదే. బ్యాగ్ అయితే పైన పెట్టిన, జాకెట్ తీసేసిన. నేను ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. 4 days అయిపోయింది చేసి బాత్. ఫస్ట్ టైం ఇట్లున్నా అనమాట. కాకపోతే ఇంక తప్పదు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ చేయాలన్నమాట స్నానం. కాకపోతే ఇప్పుడే స్నానం చేసేసి టీషర్ట్ చేంజ్ చేసిన, కొంచెం రిలీఫ్ ఉంది. ఫుల్ హాట్ వాటర్తో అయితే స్నానం చేసిన. మామూలు హాట్ వాటర్ కాదు అసలు, మంచిగా అనిపిస్తుంది. బయటికి కూడా పోకుండా పడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే మా హాస్టల్లోనే డైనింగ్ ఉంటే మామూలుగా ఇక్కడ లోకల్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసిన. రైస్ కొన్ని అంటే దాల్ ఇస్తారు నార్మల్గా ఇక్కడ తినేలాగా. లంచ్ అయితే చేయాలి. లంచ్ చేసేసి అట్లా మాల్ రోడ్ ఒక రౌండ్ కొట్టాలన్నమాట. రేపటి ప్లాన్ వచ్చేసి వీళ్ళకే చెప్పిన,
అంటే ఎట్లా ఏంటి అంటే వీళ్ళే తినేసిన తర్వాత మాట్లాడదామని చెప్పినారు. తినిన తర్వాత అయితే మాట్లాడతా. ఇంకా చాలా ఆకలిగానే వేస్తుంది. పొద్దున అయితే 12 మోమోస్ తిన్నా. ఆ బ్యాగ్ వేసుకొని ఇక్కడికి వచ్చేపాటికి అవి కూడా అయిపోయినాయి. యాక్చువల్గా వామిటింగ్ వస్తుంది అనుకుంటే ఏం రాలేదు. మంచిగా జర్నీ అంతా మంచిగా వచ్చేసిన అనమాట. చాలా బాగుంది. ఆ పీసులు చూసి ఏదో నాన్ వెజ్ అయితే అనుకున్నా. వెజ్ థాలీ నేను ఆర్డర్ చేసింది. రిసెప్షన్ వచ్చేసి ఇదే మామ. 2 డెస్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా తెలిసిందే చాలా ఫ్రేమ్స్, అవి ఫోటో ఫ్రేమ్స్. ఇంకా తర్వాత ఇదంతా ఉంది డీటెయిల్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎవరెవరు వచ్చినారు, ఎవరెవరు వెళ్ళినారు మొత్తం అయితే ఉంది. చూడొచ్చు ఆడ చిన్న పప్పి ఉంది. హే ఏదో ఇది పప్పి. రిసెప్షన్ అయితే మొత్తం చూస్తున్నారు కదా. అంటే రిసెప్షన్ కాదు, హాస్టల్ అంతా అంతే మామ. ఇంకా ఇక్కడ రిసెప్షన్, దాని తర్వాత ఇంకా పైన అయితే కింద ఒక ప్రైవేట్ రూమ్ ఉంది. దాని తర్వాత పైన అన్ని రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఎంజీ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ నుంచి 1.1 బై వాక్ అయితే క్యాబ్ అయితే వేరే రూట్ ఉంటుంది. అదెంతో 3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు 1.1 కిలోమీటర్స్ అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది ట్రెక్కింగ్. వెళ్దాం ఇంకా. ఇప్పటికే టైం వచ్చేసి ఎంత 3:15 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంక వెళ్దాం, బయలుదేరాము. అది రేపటి గురించి అయితే ఇంకా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఒకసారి మాట్లాడేసి ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదాము. ఒక 20 మినిట్స్ వాక్ తర్వాత అయితే ఎంజీ రోడ్ దగ్గరకు వచ్చేసామమ్మా. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట. వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ గ్యాంగ్టాక్ అనమాట. చాలా బాగుంటుంది. ఫోటోస్ అయితే ఇంకా సూపర్ తీసుకొచ్చి రోడ్లో ఫుల్గా వస్తాయి, మంచిగా వస్తాయి. ఎయిర్ కెమెరాతో షూట్ చేసేటప్పుడు ఏంటంటే మామ స్క్రీన్ అటు సైడ్ అయితే ఉంటుంది. అందరూ స్క్రీన్ చూసుకుంటూ పోతారు. దానికి ఏదో ఒకటి సార్ట్అవుట్ చేయాలన్నమాట. దానికి చేస్తా అంటే కెమెరా ఇటు సైడ్ టిల్ట్ చేస్తే మోస్ట్లీ ఆ ఫ్రేమ్ రాకపోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఫుల్ వైడ్ వస్తూ ఉంటుంది. పైకి ఎత్తిన ఫోన్ని అంటే ఈ రేంజ్లో పట్టుకొని మాట్లాడతాయి మోస్ట్లీ. ఇప్పుడు దాకా అంటే అదే చివరి ఉంది. ఆడదాకా అట్లా ఒక రౌండ్ కొట్టేసి ఇంకా రేర్ కెమెరాలు అయితే చూపిస్తాం మొత్తము. ఇప్పుడు కూడా రేర్ కెమెరాలోనే అంటే నేను మాట్లాడకుండా మొత్తం లొకేషన్ అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట. ఎండుకు వచ్చేసిన అనిపిస్తుంది. అసలు ఈ ప్లాస్టిక్ చెట్లు నిజం చెట్లు అర్థం కావట్లేదు. ఈడైతే ఐ లవ్ గ్యాంగ్టాక్ అని ఉంది. ఇందాక తీసేటప్పుడు వైడ్లో ఉందనుకోని 1x షూట్ చేసేసిన. ఏం రికార్డ్ కాలేదనమాట. బ్లర్ అయితే అయిపోయింది ఆ షాట్. ఇప్పుడైతే మొత్తం రేర్ కెమెరాలు అయితే షూట్ చేస్తున్నా. ఇది వచ్చేసి లార్ మార్కెట్ రోడ్ అనమాట. అది ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లాల్ మార్కెట్ అని ఉంది బోర్డ్ అయితే. ఇది వచ్చేసి వెహికల్స్ కి, ఇది వచ్చేసి ఫుట్పాత్. ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, మాట్లాడలేనేమి. ఇదేమమ్మా ఇక్కడ ఐ లవ్ గ్యాంగ్టాక్ అని ఉంది. ఇందాక చూసింది వచ్చేసి మెటల్, ఇది వచ్చేసి పెయింట్ అనుకుంటా, బ్యానర్ టైప్ అనుకుంటా మోస్ట్లీ. ఇదే అంతా స్ట్రీట్ అయితే. యాక్చువల్గా ఇది 1x ఉంది. ఇప్పుడైతే 0.6x షిఫ్ట్ చేసిన అనమాట. చాలా బాగుంది నిజంగా చూసేకి. ఇక్కడికి వస్తే చాలు అందరినీ ఎక్కడలేని అందాలన్నీ కనిపిస్తాయి మీకు. సిక్కిం అంటే గ్యాంగ్టాక్ వస్తే ఇది ఒక ప్లేస్ విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం అందరినీ చూసేయచ్చు ఒక రౌండ్. ఇక్కడ కిడ్స్ ఉంటారు మామూలుగా ఉండరు. నా దగ్గర కెమెరా లేదు కానీ ప్రెసెంట్ కెమెరా ఉంటే మాత్రం అసలు ఫుల్ అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసినట్టు నేను ఇక్కడ కిడ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసేస్తాను మొత్తము. ఒకడు వస్తున్నాడు చూడు ముందు, అసలు వాడు వేసుకొని వస్తున్నాడు, మామూలుగా లేదు. ఈడొచ్చేసి G2 అర్త్ అని ఉంది. అది వాడు ఆడుకుంటున్నాడు చూడొచ్చు. వైడ్ లో ఉంది, అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. వాళ్ళ అమ్మ అయితే ఎత్తుతాంది ఇప్పుడు, మామూలుగా లేదు. వాడు యాక్చువల్గా దాని లోపలికి పోవాలని ట్రై చేస్తున్నాడు. దీని లోపలికి ఆడ ఆడుకుంటున్నాడు. ఉండి ఒక్క నిమిషం అటు సైడ్ అయితే తిప్పుతా కెమెరాని. ఇదో వాడే అనమాట. ఆడ వేసుకొని వాళ్ళ మమ్మీ పైకి ఎత్తుతాంది ఇప్పుడు. ఈడైతే ఫ్లవర్స్ అన్ని ఇదేంది మందారం పూలు అయితే ఉన్నాయి. యాడ బోర్డు అయితే పెట్టలేదు మామ, పీకద్దండి అని చెప్పేసి. యాక్చువల్గా ఎవరు పీకుతారులే కానీ రోజెస్ అయితే పీకేస్తారు అనుకో, అది వేరే విషయం. నాకు తెలిసి రోజెస్ పెడితే పీకేస్తారని చెప్పేసి అది పెట్టినా అంటే మందారం పూలు అయితే పెట్టినారనమాట. ఈడైతే డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అయితే అని పెట్టినారు బోర్డు ఫైనల్ గా. ఇట్లా కంటిన్యూస్ గా మాట్లాడాలంటే దోలు తీరిపోతుంది. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎంకి అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇట్లా రేర్ కెమెరాతో రికార్డ్ చేయాలంటే అంత ఈజీ విషయం కాదనమాట, మామూలుగా ఉండదు. షాప్స్ అన్ని చాలా ఉన్నాయి మామ. యాక్చువల్గా నేను షాపింగ్ చేయను కానీ షాపింగ్ చేసేకి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. యాక్చువల్గా ఇట్లా ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి అయినా ఎంటీ బ్యాగ్ తెచ్చుకోండి, లేకపోతే ఈడొక ఎంటీ బ్యాగ్ అన్నా తీసుకోండి అనమాట. ఎంటీ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ తెచ్చుకోవాలా, వెళ్ళేటప్పుడు 2 బ్యాగులతో వెళ్ళాలన్నమాట. అదే ఇక్కడ అంటే ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లేస్కి అదే రూల్ అనమాట.
ఆడ ఒకటైతే పగిలిపోయింది, అది ఎట్లా పగిలిందో పాపము. ఫైనల్ గా మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చేసినాం అమ్మ. చూడొచ్చు మహాత్మా గాంధీ గారు 1869లో పుట్టి 1948లో మరణించినాడు అనమాట. ఇక్కడైతే ఫోటో సెక్షన్ నడుస్తుంది. బ్రో సూట్ చాలా బాగుంది. ఎంజీ మార్గ్ గ్యాంగ్టాక్ సిక్కిం అని అయితే రాసింది. ఇందాక అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే ఒక రౌండ్ కొడదాం. లోకల్స్ మామూలుగా లేరు, సూపర్ ఉన్నారు ఒకరు. ఇందాకే మా హాస్టల్లోనికి ఫోన్ చేసేసి బుక్ చేసిన, 900 రూపీస్ పే చేసిన. ఆ పాస్ నతుల్లా పాస్కి రేపటి రైడ్ అది. రేపు ఏ టైంకి ఏంటి అనేసి హాస్టల్కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతానమాట. అంతా బాగున్నారు ఒకరు. చిన్న చిన్న పాన్ షాపులు కూడా ఉన్నాయి. ఈయనకి పాన్ షాప్లో ఏం పనో. నేను వచ్చిన వే అయితే అటు సైడ్ ఉంది. ఇప్పుడైతే వేరే సైడ్ నుంచి అయితే నడుస్తున్నామమ్మా. ఫొటోస్ అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్తో తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫొటోస్ అయితే నేను ఒకసారి ట్రై చేస్తాను ఫొటోస్ తీసుకోవడానికి. కాకపోతే ఇక్కడ సెల్ఫ్ పోర్ట్రేట్స్ తీసుకోవడం అయితే చాలా కష్టం అనమాట. ఆడ ఐ లవ్ గ్యాంగ్టాక్ అని స్కై బ్లూ కలర్ బ్యానర్ అయితే ఉంది కదా, అక్కడైతే ట్రై చేస్తాం మోస్ట్లీ. ఇప్పుడైతే ఏదో మెసేజ్ వచ్చింది, మా వాడే పెట్టింటారు నాకు తెలిసి. అంటే లొకేషన్ అది ఇది అడిగినా అనమాట, చిన్న చిన్న డౌట్స్. ఒక్క నిమిషం మామ చూసేసి మళ్ళీ మాట్లాడతా. అదే మామ మెసేజ్ ఏంటంటే, నువ్వేం అంత టెన్షన్ తీసుకోవద్దు, రేపు మార్నింగ్ అంతా నీకు అప్డేట్ ఇచ్చేస్తాను. నువ్వు ఇంకా ఇప్పుడే అంటే వస్తావు కదా హాస్టల్కి, అప్పుడు కలిసి మాట్లాడదామని అయితే చెప్పినాడు. అట్లా మంచిగా మాట్లాడుతూనే నేను యాక్చువల్గా 6 షేరింగ్ బుక్ చేసింటే 4 షేరింగ్ లెక్కేసేసి 120 రూపీస్ ఎక్కువ వేసేసినాడు మామ బిల్లు. నాకు తెలియదు అనుకున్నాడు పాపం. నాకు అన్నీ తెలుసు, కాకపోతే ఫోన్లో అని వదిలేస్తా అంట అనమాట. మరి అంత తెలియకుండా ఎట్లుంటామమ్మ. నేను బుక్ చేసింది 6 షేరింగ్, 6 బెడ్స్ లేకుండా 4 బెడ్స్ ఉన్నాయి. పేమెంట్లు కూడా 120 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాడు. అంటే రాగానే పేమెంట్ తీసుకోలేదు, ఏదో ఊరికే అట్లా మాట్లాడించుకుంటా. చాలా అంటే రిసీవింగ్ అయితే సూపర్ ఉంది. హాస్పాలిటీనో ఏదో అంటారు కదా, హాస్పాలిటీనో ఏదో మొత్తానికి. ఇప్పుడు ఆ వర్డ్ రావట్లేదు నాకు గుర్తుకి. హాస్పాలిటీ నాకు ఇప్పుడు ఆ వర్డ్ గుర్తు రాకపోతే నాకు దోలు తీరు. అంటే నాకు ఫుల్ హాస్పిటీ ఏమోలే, మళ్ళీ చూద్దాం గూగుల్లో. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొకటి ఉంది పాయింట్, ఆ పాయింట్ దగ్గర అయితే ట్రై చేద్దాం ఫొటోస్. ఇదో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, ఈ రెడ్ అండ్ వైట్ అయితే మంచిగా ఉంది అనిపిస్తుంది. కాకపోతే సన్ అయితే ఆపోజిట్ లో ఉన్నాడు మా. ఫొటోస్ ప్రొఫైల్ షాట్ కి అయితే ఓకే, కానీ ఫుల్ షాట్ కి అయితే ఫొటోస్ అంత ప్రాపర్ గా రావు. సో ఇంకా నేను లైట్ ఫోటోతో నాకేమంత మునిగిపోయింది లేదు. నాకు లాస్ట్ డార్జిలింగ్ లో అయితే మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి. ఆ ఫొటోస్ అయితే చాలు. దీనికి యాక్చువల్గా ఇప్పుడు మైక్ తెచ్చుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. మంచిగా మాట్లాడచ్చు, మాట్లాడితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మామూలు గంధాలు లేవు. కెమెరాని చూసి మాట్లాడలేకపోతున్నా అసలు. పక్కన ఏదో ఒక డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే అటు సైడ్ ఐ లవ్ గ్యాంగ్టాక్ అని ఉంది, అదొకటి ఫోటో తీసుకొనేసి ఇన్స్టా స్టోరీ అప్డేట్ చేసేస్తా. అందరూ అంటే అప్పుడే చెప్పినా కదా స్క్రీన్ అటు సైడ్ ఉంటుందని, అందరూ డిఫరెంట్గా అయితే చూస్తున్నారు. నా భాష ఇంకొక్కరికి అర్థం కాదు. మోస్ట్లీ తెలుగు వాళ్ళు అయితే ఎవరు వచ్చింటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తెలుగు అప్పటి నుంచి గట్టిగానే మాట్లాడుతున్నా. ఎవరికైనా వినిపించింటే అంటే చూసి ఏదో ఒకటి స్మైల్ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. మొత్తానికి ప్రతి ప్లేస్లో ఒకటి ఏదో గుర్తుకు ఒకటి తీసుకుంటాను అనమాట. ఈ ప్లేస్లో కూడా ఏదో ఒకటి గుర్తుకు అయితే తీసుకుంటాను. అమ్మా ఇక్కడ చలేమో కానీ చల్ల గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది అసలు విపరీతంగా. నేను ఇక్కడ ఫేస్ కూడా కవర్ చేసుకోవాల్సింది, వ్యాక్సిన్ కూడా అప్లై చేసుకోలేదు. ఒక 1 అవర్ ఉంటే చాలు, ఇదంతా రేపు పొద్దున్నే అంతా పగిలిపోతుంది. అందుకు ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి ఎంత మామ 5:30 అయితే అవుతుంది. ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఇక్కడ ఈ లైట్ల వల్ల మంచి వెలుగు అయితే ఉంది, కానీ ఫుల్ కలర్ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడైతే నేను ఒక స్టెప్స్ దిగాల్సి ఉంటుంది, ఒక 100 స్టెప్స్ అయితే కిందికి దిగాల్సి ఉంటుంది. 100 స్టెప్స్ కిందికి దిగిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా రోడ్ అయితే వచ్చేసి ఉంటుంది అనమాట హాస్టల్కి. అంటే దిగేటప్పుడు చాలా ఫాస్ట్గా దిగచ్చు, కానీ ఎక్కేటప్పుడు అయితే దోలు తీరిపోతుంది. వెళ్తాను ఇంకా. నైట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసేకి. యాక్చువల్గా ఇక్కడ స్నోఫాల్ కూడా జరుగుతుంది. మనాలిలో కూడా సేమ్ మాల్ రోడ్ అయితే ఉంటుంది, డార్జిలింగ్లో కూడా మాల్ రోడ్ అయితే ఉంటుంది. నేను అంటే లాస్ట్ వీడియోలో చూసింటారు. ఇంకా ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్ అయితే ఇద్దాం మళ్ళీ ఇక్కడికే వచ్చిన. ఐ లవ్ గ్యాంగ్టాక్ దగ్గరకు అయితే వచ్చేసిన. దాని పక్కనే ఉంటాయన్నమాట మన స్టెప్స్ అయితే. అదో అక్కడ హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, దాని దగ్గర అదే అనమాట స్టెప్స్. కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుంచి. ఇంకా చీకటి అయితే ఉంటుంది అనుకుంటా స్టెప్స్లో. ఇంకా అంటే ఇక్కడైతే ఫోటో ఏం తీసుకోలేదు. ఇద్దో ఎంత స్లోప్ ఉంది చూడొచ్చు కిందికి.
ఇట్లయితే కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కేటప్పుడు అయితే దోలు తీరిపోతుంది, దిగేటప్పుడు అయితే దెబ్బ 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 అని దిగేస్తాను.